మరోసారి కరణం బలరాం గొట్టిపాటి రవి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ జిల్లా ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే రవి సమావేశ మందిరంలోకి రాగానే ఎమ్మెల్సీ కరణం బలరాం, కరణం వెంకటేష్లతో పాటు ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కరణం గొట్టిపాటి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. వేమవరంలో జరిగిన జంట హత్యల కేసులో గొట్టిపాటి రవి హస్తం ఉందంటూ కరణం బలరాం వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు పరిటాల సునీత, నారాయణ, సిద్ధా రాఘవరావుల సమక్షంలోనే ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. మంత్రులు సముదాయించినా ఇరు వర్గాలు శాంతించలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను దూరంగా నెట్టేశారు. ప్రస్తుతం సమావేశ మందిరంలోనే ఇరు వర్గాలు మోహరించారు. గొట్టిపాటి రవిని సమావేశ మందిరం నుంచి బయటకు పంపేయాలని బలరాం వర్గీయులు మంత్రులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఒంగోలులో కరణం గొట్టిపాటి వర్గీయుల మధ్య ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడుదాం. వెంకట్, ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ప్రకాశం జిల్లా ఒంగోలులో కరణం బలరాం వర్గీయులు, గొట్టిపాటి వర్గీయులు మరోసారి బాహాబాహి దిగారు. ఇవాళ ఉదయం దేవన్ కన్వెన్షన్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన గొట్టిపాటి రవికుమార్ ని చూడగానే కరణం వర్గీయులు ఒక్కసారిగా ఆందోళనలు దిగారు. గొట్టిపాటి రవికుమార్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజాగా బల్లికూర మండలం వేమవరంలో జరిగిన జంట హత్యలకు సంబంధించిన ఘటనలో ఇటు గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు, కరణం బలరాం వర్గీయులు చంపారన్న ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే కరణం బలరాం వర్గీయులు పూర్తి స్థాయిలో గొట్టిపాటి రవికుమార్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అద్దంకి నియోజకవర్గం మొత్తం కూడా గత 4 రోజులుగా ఇదే టెన్షన్ తో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం సమావేశం మందిరానికి గొట్టిపాటి రవికుమార్ రాకను చూసిన వెంటనే కరణం వర్గీయులు ఒకసారిగా గొట్టిపాటి రవికుమార్ ని వ్యతిరేకిస్తూ నినాదాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇటు గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు కూడా కరణం వర్గీయులను వ్యతిరేకిస్తూ నినాదాలకు దిగారు. దీంతో ఇరు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఒకరి మీద ఒకరు మహాబాగి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను కూడా బయటికి లాగేందుకు కూడా ప్రయత్నించారు. అయితే భారీగా ఇరు వర్గాలు మోహరించి ఉండటంతో సమావేశ మందిరం నుంచి కూడా ఎవరు కదలని పరిస్థితి. ఇటు సమావేశానికి వచ్చిన మంత్రి నారాయణ, అదేవిధంగా సిద్ధా రాఘవరావు ఇద్దరు కూడా ఇరు వర్గీయులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎవరు కూడా నినాదాలని తగ్గించిన పరిస్థితి. ఒకరి మీద ఒకరు దాడులకు దిగేంత పరిస్థితి ఒకసారిగా ఇక్కడ ఉద్రిక్తమైన పరిస్థితి జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు గొడవ కూడా తగ్గకపోవడంతో గొట్టిపాటి రవికుమార్ సమావేశం మధ్యలోనే బయటికి వెళ్ళిపోయారు. ప్రధానంగా చూస్తే ఇటీవల జరిగిన బల్లికూర మండలం వేమవరంలో జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపించారు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారన్న ఆరోపణతో ఈ కరణం బలరాం వర్గీయులు గొట్టిపాటిని వ్యతిరేకిస్తా ఉన్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఏడాది గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి రాకను మొదటి నుంచి కూడా కరణం బలరాం వ్యతిరేకిస్తా ఉన్నారు. కరణం బలరాం గొట్టిపాటి రాక ముందు తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఆ గొట్టిపాటి రవికుమార్ రాకతోటి తనకు పనులు జరగవన్న ఆలోచనతోటి తన కార్యకర్తలు ఇబ్బంది పడతారన్న ఆలోచనతోటి కరణం బలరాం మొదటి నుంచి కూడా గొట్టిపాటి రాకను పార్టీలో రాకను వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తరచూ అద్దంకి నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య ఎప్పుడు గట్టిగా గొడవలు జరుగుతూనే వస్తున్నాయి. ఒకళ్ళు వేసిన శిలాఫలకాలను అదేవిధంగా ఫ్లెక్సీలు మరొకరు పగలగొడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన జంట హత్యలకు సంబంధించి కూడా ఇటు గొట్టిపాటి రవికుమార్ కావాలనే కక్షపూరితంగా ఈ కరణం బలరాం వర్గీయులను చంపించారన్న ఆరోపణతో ఆందోళన దిగారు. రోజా, అయితే మంత్రుల సమక్షంలోనే ఈ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వాళ్ళు వారిస్తున్నా కూడా ఇరు వర్గాలు కూడా వెనక్కి తగ్గని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పుడు మంత్రులు ఏమంటున్నారు దీనిపై?
మొదటి నుంచి కూడా ఈ దశాబ్దాల కాలంగా ఇది కర్ణం గొట్టిపాటి ఫ్యామిలీల మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ అద్దంకి నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తే మగ్గుమనే పరిస్థితి. అటువంటిది గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలోకి రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కర్ణం బలరామకి ఎక్కడ అవకాశం దొరికినా కానీ గొట్టిపాటి రవికుమార్ కి వ్యతిరేకంగా విధానాలు చేయడం, అదే విధంగా ఇరు వర్గాలు బాహాబాగి చేయడం సర్వసాధారణం అయిపోయి గతంలో జరిగిన ఒంగోలు మినీ మహానాడు, అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ సమావేశాలలో చూసినప్పటికి కూడా ఇదే విధమైన పరిస్థితి కనపడతా ఉంది. మొదటి నుంచి కూడా జరుగుతున్న పరిస్థితులన్నింటిలో కూడా ఈ కర్ణం గొట్టిపాటి వర్గీయులు మహాబాగి ఒంగోలులో సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తాజాగా జరిగిన ఆందోళనలో కూడా ఇటు మంత్రులు ఇద్దరు చెప్తున్నా కానీ ఇటు ఇరు వర్గీయులు కూడా వెనక్కి తగ్గని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా పోలీసులంతా కూడా మోహరించిన పోలీసులు అందరినీ కూడా బయటికి లాగే ప్రయత్నం చేసినా కానీ ఎవరు ఇక్కడి నుంచి కదలని పరిస్థితి. దీంతో వెనక్కి తగ్గిన గొట్టిపాటి రవికుమార్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు రోజా. రైట్ వెంకట. ఒంగోలులో మరోసారి కరణం బలరాం గొట్టిపాటి రవి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ జిల్లా ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే రవి సమావేశ మందిరంలోకి రాగానే ఎమ్మెల్సీ కరణం బలరాం, కరణం వెంకటేష్లతో పాటు ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కరణం గొట్టిపాటి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. వేమవరంలో జరిగిన జంట హత్యల కేసులో గొట్టిపాటి రవి హస్తం ఉందంటూ కరణం బలరాం వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు పరిటాల సునీత, నారాయణ, సిద్ధ రాఘవరావుల సమక్షంలోనే ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. మంత్రులు సముదాయించినా ఇరు వర్గాలు శాంతించలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను దూరంగా నెట్టేశారు. ప్రస్తుతం సమావేశ మందిరంలోనే ఇరు వర్గాలు మోహరించారు. గొట్టిపాటి రవిని సమావేశ మందిరం నుంచి బయటకు పంపేయాలని బలరాం వర్గీయులు మంత్రులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఒంగోలులో మరోసారి కరణం బలరాం గొట్టిపాటి రవి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ జిల్లా ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే రవి సమావేశ మందిరంలోకి రాగానే ఎమ్మెల్సీ కరణం బలరాం, కరణం వెంకటేష్లతో పాటు ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కరణం గొట్టిపాటి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. వేమవరంలో జరిగిన జంట హత్యల కేసులో గొట్టిపాటి రవి హస్తం ఉందంటూ కరణం బలరాం వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు పరిటాల సునీత, నారాయణ, సిద్ధ రాఘవరావుల సమక్షంలోనే ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. మంత్రులు సముదాయించిన ఇరు వర్గాలు శాంతించలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను దూరంగా నెట్టేశారు. ప్రస్తుతం సమావేశ మందిరంలోనే ఇరు వర్గాలు మోహరించారు. గొట్టిపాటి రవిని సమావేశ మందిరం నుంచి బయటకు పంపేయాలని బలరాం వర్గీయులు మంత్రులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.
మరోసారి కరణం బలరాం గొట్టిపాటి రవి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ జిల్లా ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే రవి సమావేశ మందిరంలోకి రాగానే ఎమ్మెల్సీ కరణం బలరాం, కరణం వెంకటేష్లతో పాటు ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కరణం గొట్టిపాటి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. భీమవరంలో జరిగిన జంట హత్యల కేసులో గొట్టిపాటి రవి హస్తం ఉందంటూ కరణం బలరాం వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మంత్రులు పరిటాల సునీత, నారాయణ, సిద్ధ రాఘవరావుల సమక్షంలోనే ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. మంత్రులు సముదాయించిన ఇరు వర్గాలు శాంతించలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను దూరంగా నెట్టేశారు. ప్రస్తుతం సమావేశ మందిరంలోనే ఇరు వర్గాలు మోహరించారు. గొట్టిపాటి రవిని సమావేశ మందిరం నుంచి బయటకు పంపేయాలని బలరాం వర్గీయులు మంత్రులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. కరణం గొట్టిపాటి వర్గీయుల మధ్య ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడుదాం. వెంకట్, ప్రస్తుతం సమావేశం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి గొట్టిపాటి రవికుమార్ రాకను వ్యతిరేకిస్తూ కరణం బలరాం వర్గీయులు ఆందోళన దిగారు. దీంతో సమావేశం పూర్తిగా రసాభాసం అయింది. ఇరు వర్గాలు కూడా మహాబాయి దిగారు. ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒకరి మీద ఒకరు దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అందరినీ కూడా బయటికి తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ సమావేశం ప్రారంభం నుంచి కూడా గొట్టిపాటి రవికుమార్ సమావేశంలో చెల్లిపోవాలంటూ కూడా కరణం బలరాం వర్గీయులు నినాదాలు ప్రారంభించారు. దీంతో సమావేశంలో పూర్తిగా గందరగోళమైన పరిస్థితి నెలకొంది. అయితే మంత్రులు ఇటు నారాయణ, సిద్ధ రాఘవరావు ఇద్దరు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఏ ఒక్క వర్గం కూడా వెనక్కి తగ్గని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఇరు వర్గాలను కూడా బయటికి తరలించే ప్రయత్నం చేసినా కానీ ఎవరు కూడా సమావేశం హాల్లో నుంచి కదలని పరిస్థితి. గొట్టిపాటి రవికుమార్ సమావేశం హాల్లో నుంచి వెళ్తే తప్ప నినాదాలు ఆపమంటూ కరణం బలరాం వర్గీయులు తెగేసి చెప్పడం. దీంతో ఈ కరణం బలరాం వర్గీయులకు వ్యతిరేకంగా, కరణం బలరాంకు వ్యతిరేకంగా ఇటు గొట్టిపాటి వర్గీయులు నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. దీంతో సమావేశం మొత్తంలో కూడా ఈ మినిస్టర్లు చెప్పినా కానీ వినకపోవడం, అటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్న దాంచల జనార్దన్ ఇరు వర్గాలను కూడా చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎవరు కూడా మాట వినని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సమావేశం జరగకుండా గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు, ఇటు కరణం బలరాం వర్గీయులు పూర్తిగా నినాదాలతోటి సమావేశం మొత్తం నిండిపోవడంతో గొట్టిపాటి రవికుమారే వెనక్కి తగ్గిన గొట్టిపాటి రవికుమార్ సమావేశం మందిరం నుంచి కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయారు. దీంతో ప్రస్తుతం సమావేశ మందిరంలో కరణం బలరాం వర్గీయులతో పాటు ఇటు మంత్రులు నారాయణ, జిల్లాలోని ఎమ్మెల్యేలంతా పాల్గొని ప్రస్తుతం సమావేశం కొనసాగుతా ఉంది. రోజా, అయితే పోలీసులు ఏమంటున్నారు జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్ లో? అంటే సమావేశానికి ఈ రోజు ఇరు వర్గాలు కూడా హాజరవుతారని తెలుసు. ముందు నుంచి కూడా వీళ్ళ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనుంది. గత 3 రోజులుగా చూస్తూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కువగా మోహరించలేదా? ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో దశాబ్దాల కాలంగా ఇటు కరణం గొట్టిపాటి ఫ్యామిలీల మధ్య ఘర్షణలు జరుగుతా ఉన్నాయి. గతంలో గొట్టిపాటి రవికుమార్ రాకను వ్యతిరేకిస్తూ కరణం బలరాం వర్గీయులు, అటు కరణం బలరాం కూడా తెలుగుదేశం పార్టీలోకి ఇతను రాకను వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తరచుగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సమావేశాలు కానీ, మినీ మహానాడు సమావేశాల్లో కానీ గొట్టిపాటి రవికుమార్ వచ్చిన వెంటనే కరణం బలరాం వర్గీయులు ఆందోళన చేయడం పరిపాటిగా ఉంది. అయితే గతంలో చూసిన పరిస్థితులు ఇప్పుడు తాజాగా బల్లికూర మండలం వేమవరంలో ఇద్దరు కరణం బలరాం వర్గీయులు చనిపోవడం కారణం గొట్టిపాటి రవికుమార్ అన్న ఆరోపణ, గొట్టిపాటి రవికుమార్ అతని అనుచరులు అన్న ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో పూర్తి వైఫల్యం చెందారని చెప్పవచ్చు. ఇరు వర్గాలు భారీ స్థాయిలో సమావేశ మందిరంలోకి వచ్చింది కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. కరణం బలరాంతో వచ్చిన భారీ స్థాయిలో తరలి వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించారు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ తో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించారు. దీంతో ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ మీద ఆగ్రహంతో ఉన్న కరణం బలరాం వర్గీయులు గొట్టిపాటి రవికుమార్ ని చూడగానే ఒకసారిగా ఆందోళన చేశారు.
అయితే గతంలో చూసిన ఒంగోలు మినీ మహానాడు సమావేశంలో కూడా ఇదే విధంగా కొట్టిపాటి రవికుమార్ వ్యతిరేకంగా కన్నమరామకి ఆందోళన నిర్వహించారు. అప్పుడు కూడా ఇద్దరు కూడా బాగా ఎదిగిన పరిస్థితి ఉంది. అయితే తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇరు వర్గాలను శాంతింపజేయడంలో కానీ ఇటు ఎవరిని కూడా ఈ భారీ స్థాయిలో లోపలికి రానియకుండా చేయడంలో కానీ పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారనే ప్రధానంగా చెప్పుకోవచ్చు. తరచుగా ఇటువంటి వివాదాలు జరుగుతున్నా కానీ ఇటు మంత్రుల ఆదేశాలు జిల్లాలో సమావేశం జరుగుతున్న సమయంలో ఈ భారీ స్థాయిలో వచ్చే వాళ్ళందరినీ కూడా ఆపి నాయకులతో పాటు వచ్చి ఇద్దరు ముగ్గురిని లోపలికి పంపించమని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా కానీ నాయకులతో పాటు తరలి వచ్చే కార్యకర్తలందరూ కూడా ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి గారు, అసలు ఏం జరిగిందండి? నేను మీటింగ్ హాజరయ్యేటప్పుడు వాళ్ళు ఎదురొచ్చారండి. ఎదురొచ్చి ఏదో దోషంలో బియ్యం చేస్తుంటే నేను చేయి అడ్డం పెట్టాను, గొడవ పడకుండా ఉంటాం కోసం. వాళ్ళు వీళ్ళు కొట్టుకోపోతుంటే బట్ మళ్ళీ పైన పడ్డారండి. వాళ్ళు వచ్చి పైన పడి గొడవ చేయబోతుంటే ఆపాను. ఆపిన తర్వాత ఇక గొడవ చేసి ప్రతిసారి కూడా మీటింగ్ గత మహానాడు నుంచి ఇప్పుడు దాకా ఎదురొచ్చినా సరే దూషించడం ఎప్పుడు ఇదే పని మీద చేస్తా ఉన్నారండి. అయితే వేమవరం జెండా హత్యల్లో మీ ప్రమేయం ఉంది, మీ హస్తం ఉంది, అందుకోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కోపోద్రిక్తులై మీ పైన దాడి చేయడానికి ప్రేరేపించబడినటువంటి పరిస్థితులు అని అంటున్నారు వాళ్ళు. కాదండి, వేమవరం హత్యకి నాకు సంబంధం లేదని మొన్న కూడా చెప్పాను. నేను కూడా బాధపడతా ఉన్నాను. అట్లాంటి సంఘటన జరగకూడదని బాధపడతా ఉన్నాను. మా ఇంట్లో మా అన్నను చంపితేనే నేను అట్లాంటి సంఘటనకి తిరిగి ప్రతికార చర్యలు ఎప్పుడు కూడా మేము మా కుటుంబంలో కూడా నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు అట్లాంటి కార్యక్రమాలు చేయాలని. ఇవాళ వేమవరం జరిగిన సంఘటనని నాకు తీసుకొచ్చి అంటగడితే ఏ విధంగా మంచిది? అది నేను అంటే పూర్తి విచారణ జరిపించమంటాను, పూర్తిగా విచారణ జరిపించమన్నాను. నా తప్పు ఉంటే కనుక నేను పూర్తిగా రాజకీయాల నుంచి కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ హత్యల్లో కానీ కుట్రలకు కానీ నా తప్పు ఉంటే కనుక నేను పూర్తిగా వైదొలగడానికి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏదో గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు అవి చిలికి పెద్ద అయిన వాటిని మనం ఉండి అటుపక్క ఇటుపక్క ఉండి మనం దాన్ని సమస్యపోయేటట్టు చేయాలి. కానీ ఆద్యం పోసి ఇంకా రాజకీయానికి వాడుకునే వ్యక్తులు వాళ్ళు. అలాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు కూడా నేను చేయనండి. అయితే ఇలాంటి సమావేశాల్లో ఈ ఘర్షణ వాతావరణాలు ఇవన్నీ కూడా చాలా కామన్ గా చూస్తూ ఉన్నాము, ఎస్పెషల్లీ మీ ఇద్దరు వర్గీయుల మధ్య. అంటే ఇది పార్టీకి నష్టం జరగదంటారా? ఖచ్చితంగా పార్టీకి నష్టం జరుగుతుంది. ఇట్లాంటి ఎప్పటికప్పుడు నేను చదువుకొని వెళ్ళిపోతానే ఉన్నాను. తలదించుకొని చదువుకొని వెళ్ళిపోయే కొన్ని వాళ్ళు పైకి వస్తా ఉన్నారు. ఇది అందరూ కూడా తెలుసు, జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ మొన్న లాస్ట్ టైం నేను పార్టీలో చేరిన తర్వాత 3 రోజులు తర్వాత మహానాడు జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి మహానాడు దాకా పలుసార్లు నా నేను దాడి చేసినా సరే నేను తలదించుకొని వెళ్తా ఉన్నాను. ఎందుకంటే కొత్తగా పార్టీలో చేరాను, నా వల్ల ఇబ్బంది జరగకూడదు పార్టీకి అనే ఉద్దేశంతో నేను తలదించుకుంటూ వెళ్తున్నాను. తలదించుకుంటూ వెళ్ళుకొని నేను దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రతిసారి కూడా. అయితే ఈ సమావేశాలు అంతా కూడా అంటే మీ నియోజకవర్గ ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రవి గారు. అంటే కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ రకంగా పార్టీలో ఘర్షణలు కారణమవుతున్నాయి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే మా కుటుంబంలో ఒక మనిషిని పోగొట్టుకున్న తర్వాత కూడా మేము ఎప్పుడు కూడా ప్రతికార చర్యకి ఎప్పుడు కూడా మేము పాల్గొనలేదు. మేము ఫ్రాక్షన్ బాధ్యతలే కానీ ఫ్రాక్షన్ కి సంబంధించిన వ్యక్తులం కాదు. మేము ఎప్పటికప్పుడు చదువుకొని వెళ్తా ఉన్నాము. మా కుటుంబంలో జరిగింది మరో కుటుంబంలో జరగకూడదనే ఉద్దేశంతో మేము తలదించుకొని వెళ్తా ఉన్నాము. అయినా సరే పదే మా నాన్న పైకి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రక్రియ, మమ్మల్ని పార్టీలో నుంచి బయటికి నెట్టేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా. అంటే ఏంటి, మీరు పార్టీలోకి రావడాన్ని కరణం వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు అనుకుంటున్నారా? దాన్ని బట్టి అదే కదండి, నేను వచ్చిన దగ్గర నుంచి నేను ఇవాళ ఆ రోజు గత సంవత్సరం ఇదే రోజు నేను పార్టీలో వచ్చాను. ఒక 10 రోజులు అటు ఇటుగా వచ్చిన రోజు దగ్గర నుంచి ఇవాళ దాకా ప్రతి సందర్భంలో కూడా ప్రతి మీటింగ్ లో కూడా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పదే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, దూషించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ మంత్రులు కూడా ఉన్నారు, సునీత గారు ఉన్నారు, సిద్ధ రాఘవరావు గారు ఉన్నారు. అంటే వాళ్ళ సమక్షంలోనే ఈ ఘర్షణ జరిగింది. వాళ్ళ వర్షం ఏమంటారు? నేను ఎంటర్ అయ్యేటప్పుడు జరిగిందండి. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తీసుకొని పట్టుకెళ్లారు. నేను వాళ్ళు చెప్పినట్టు నా అభిప్రాయ స్వీకరణ చేస్తా ఉన్నారు. నా అభిప్రాయం చెప్పేసి నేను ఎమ్మటే వెనక తిరిగి వచ్చేసానండి. అంటే మీరు మధ్యలోనే వెళ్ళిపోయారు సమావేశం నుంచి? మధ్యలో వెళ్ళలేదండి, నా అభిప్రాయ స్వీకరణ తీసుకున్న తర్వాత నేను ఇంకొచ్చేసాను. ఒక్కొక్క ఎమ్మెల్యేని గదిలో పిలిచి అభిప్రాయం అడుగుతా ఉన్నారు. అభిప్రాయం స్వీకరణ అయిపోయిన తర్వాత నేను ఇంకా వెనక తిరిగి వచ్చాను. దీనిపై మీరు ఏమన్నా మీ అధినేతను కలవబోతున్నారా? నేను కలుస్తానండి. కలిసి వివరంగా మొన్న జరిగిన దాని మీద నేను వివరంగా చెప్పాలనుకున్నాను. ఇవాళ మళ్ళీ సంఘటన జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఉన్న విషయాలన్నీ ఆయన దృష్టికి తెలియజేయాలి. ఇవన్నీ ప్రజల్లోకి రాంగ్ ఫీల్ వెళ్ళవనుకుంటున్నారా? ప్రజల్లోకి ఉండండి. మా సంఘటనలు కూడా ప్రజలకు తెలుసు. మేము ఎలాంటి వాళ్ళమో ప్రజలకు తెలుసు. నేను పార్టీలో చేరింది 10 మంది పనిచేసి మళ్ళీ 2019 ఎలక్షన్ లో మేము మా నాయకుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో మేము పార్టీలో చేరాము. అట్లాంటిది ప్రతిసారి డిస్టర్బెన్స్ చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళు ఎవరో ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి ఆయన అన్ని విషయాలు ఆయన చూసుకుంటా ఉంటారు. అది మేమైతే మాత్రం ఎప్పుడు కూడా తగులు పెట్టే
దానికి మేము ఎప్పుడు కూడా ముందు ఉన్నాను. ఒక్క 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 తప్పు కూడా నా వైపు నుంచి జరగకుండా చూసుకునే బాధ్యత నాది. అయితే మంత్రులు మీతో మాట్లాడారంటున్నారు కదా, అంటే ఏం చెప్పారు మీకు? ఎలా వాళ్ళు మంత్రులు నాతో మాట్లాడారు, సమన్వయం పాటించుకున్నారు. నేను వెళ్ళాను లోపల, వాళ్ళు పిలిచారు. తెలంగాణ గదిలోకి వెళ్ళి మాట్లాడి ఉన్న విషయాన్ని చెప్పాను. వాళ్ళ కూడా వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. వాళ్ళ కళ్ళ ముందే ఏ విధంగా రెచ్చిపోయారో వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. తర్వాత పార్టీకి సంబంధించిన నేను మాట్లాడి ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళిపోయాను. ఎవరు మాట్లాడారు? సునీత గారు మాట్లాడారా? సునీత గారు మాట్లాడారు, నారాయణ గారు ఉన్నారు, మా సీతారామరావు గారు ఉన్నారు, వచ్చిన పరిశీలకులు ఉన్నారు, అందరు ఉన్నారు. మీకు అనుకూలంగానే మాట్లాడారా వాళ్ళు? నాకు అనుకూలం వ్యతిరేకం కాదండి. నాకు మన జిల్లా అధ్యక్ష పదవి దానికి సంబంధించి ఉన్న ప్రజా సేకరణ గురించి మాట్లాడి వచ్చేసాను. నేను దీని గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగింది, వాళ్ళందరూ తెలుసు కాబట్టి ఇంకా నేను కొద్దిగా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నేను మాట్లాడలేదు. మంత్రి పరిటాల సునీత ఏం చెప్పారు మీకు? మరి నాకేం చెప్పలేదు. నేను గొడవ జరుగుతుంటే ఆమె వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు లోపలికి. నేను కూడా ఆమె పోతే వెళ్ళిపోయాను లోపలికి. ఇప్పుడు ఇద్దరు కలిసి గొడవ పడుతుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, రమ్మని తీసుకొని వెళ్ళిపోయారు. లోపలికి వచ్చేసాను. నేను అమ్మటే ఇమీడియట్ గా లోపలికి వచ్చాను. ఆమెతో మాట్లాడేసి మళ్ళీ అమ్మటే వెనక్కి వెళ్ళిపోయాను. అంటే మున్ముందు కూడా ఇలాంటి వాదనలు ఘర్షణలు జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలంటారు రవి గారు? నేనైతే తలదించుకొని వెళ్తా ఉన్నాను. నేను గొడవలు చేసేవాడిని కాదు, ఎప్పుడు కూడా గొడవలు ప్రేరేపించేవాడిని కాదు. మేము చదువుకొని పోయే మనస్తత్వం మాది. ఏదంటే మా వల్ల రాజకీయాల్లో 10 మందికి లబ్ధి పొందాలని కోరుకుని చూసేవాళ్ళమే కానీ 10 మందిని మా కోసం, మా రాజకీయం కోసం, 10 మంది స్వార్థం కోసం మేము ఎవరిని కూడా రాజకీయాల్లో వాడుకోవాలనేది ప్రయత్నం మేము ఎప్పుడు కూడా చేయలేదు. మా కుటుంబానికి కానీ మాకు కానీ ఎప్పుడు కూడా ఆ చెడ్డ పేరు లేదు. ఈ జిల్లా అధ్యక్ష పదవిపై మీరేం కోరుకుంటున్నారు? నేను అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో నేను చెప్పానండి. అంతా కూడా మన మంత్రులకి వచ్చిన మా పరిస్థితులు అన్ని కూడా చెప్పేసి వెళ్తాను. నేను అంత లక్ష్యం మా అభిప్రాయం నేను చెప్పేసి అమ్మటే వచ్చేసానండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. గొట్టిపాటి కరణం వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడుగుదాం. రమేష్, గొట్టిపాటి కరణం వర్గీయుల మధ్య ఘర్షణ తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతుందంటారు? ఒక రకంగా అధిష్టానం సైతం విస్మయం చెందుతా ఉంది. రోజుకొక ఘటన ఆ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ పరంగా జిల్లాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, నేతల మధ్య గొడవలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ లో గానీ, జిల్లా సమీక్ష సమావేశంలో గానీ పదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా నేతల తీరులో మార్పు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ రోజు ఉదయం జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి జిల్లాల్లో పార్టీ పరిస్థితులు, నేతల తీరుపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. గతానికి భిన్నంగా నేతలు ఎవరో కూడా అధిష్టానం ఒక మాటకు భయపడకుండా, మాటను ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉంది. అందులో భాగంగానే ఉదయం సీఎం టెలికాన్ఫరెన్స్ లో కూడా కొంత కఠినమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంటుంది. చర్యలు ఉంటాయి, ఎవరైతే పరిధి దాటి వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు ఉంటాయని ఇప్పటికే పదే చెబుతున్నప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఘటనలు, ఇప్పుడు ఒంగోలు ఏదైతే కరణం వర్గంతో ఫైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈయన ఫీడ్బ్యాక్ కూడా ఇప్పటికే తెప్పించుకున్నారు. వారిపై కొంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. గొట్టిపాటి కరణం వర్గాలు ఈ స్థాయిలో తెగబడ్డానికి, ఈ స్థాయిలో ఘర్షణ పడడానికి గల కారణాలు ఏంటనేది పార్టీ పరమైనటువంటి నివేదిక ఇప్పటికే ఆయన తెప్పించుకున్న పరిస్థితి. ముఖ్యమంత్రి స్థాయిలో, పార్టీ అధినేత స్థాయిలో హెచ్చరిస్తున్నా కూడా నేతల తీరులో మార్పు రాకపోవడంపై పార్టీ పెద్దలు కొంత అసహనంతో ఉన్నారు. ఏదైతే ఒక ఎమ్మెల్సీ కేసులో ఉన్నారని ఆయనపై చేస్తూ నిర్ణయించుకున్నారో ఆ స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప నేతల ఆ తీరులో మార్పు వచ్చే అవకాశం లేదు అనేది పార్టీ పెద్దలకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ గా మనకు తెలుస్తోంది. దీనిపై కొంత గట్టి డెసిషన్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది.
అయితే గొట్టిపాటి రవి పార్టీలోకి రావడం ఇష్టం లేకే ఈ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పారు. ఇదివరకే మనం మాట్లాడాం రవితో కూడా. రవి రాకను మొదటి నుంచి కూడా కరణం వర్గం వ్యతిరేకిస్తూనే ఉంది. అయితే వారిద్దరికి సర్ది చెప్పేందుకు నచ్చ చెప్పేందుకు పార్టీ పెద్దల స్థాయిలో అనేక సార్లు దానికి సంబంధించినటువంటి చర్చలు సమీక్షలు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగానే కరణం బలరాంకి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఇద్దరికి వివాదాలు రాకుండా విభేదాలు రాకుండా కొంత ఇరు వర్గాలకి సమాన ప్రాధాన్యం ఉంటుందని చెప్పే ఆ ప్రయత్నాన్ని కూడా అధిష్టానం చేసింది. ఆ తర్వాత కూడా ఇదే ఘటనలు రిపీట్ అవుతుండడం, అది స్థాయిని మించి అటువంటి ఘటనలు జరుగుతుండడం మాత్రం పార్టీ అధిష్టానాన్ని కొంత కలవర పెడుతుంది. కేవలం ఒక ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గానికి చెందినటువంటి అంశంగానే దీన్ని చూడలేము. ఇటువంటి ఈ తరహా ఘటనలు, ఈ తరహా చర్యలు ఏదైతే ఉన్నాయో ఇవి రాష్ట్రం అంతా కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది అనేది అధిష్టానం యొక్క ఆలోచనగా ఉంది. దీనిపై ఒక కొంత కఠినంగా వ్యవహరించకపోతే, వీటికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇప్పటికే విస్తృతమైనటువంటి ఇటువంటి ఇష్యూస్ మరికొన్ని రైజ్ అయ్యే అవకాశం కూడా ఉందనేది పార్టీ పెద్దల అభిప్రాయంగా ఉంది. దీనిపై ఇప్పటికే కొంత ఆ నివేదికను ముఖ్యమంత్రి పార్టీ అధినేత తెప్పించుకున్నారు. కొంత కఠినమైనటువంటి విషయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే వీళ్ళ మధ్య తరచూ జరిగేటువంటి ఈ వివాదాలు, ఘర్షణలు వీటన్నింటికీ కూడా వాళ్ళకి కుటుంబ కక్షలు కావచ్చు, పాత విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ రకంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆ రెండు వర్గాలు కూడా ఈ స్థాయి ఘర్షణ పడడానికి గతం నుంచి ఉన్నటువంటి వైరమే ప్రధాన కారణం. అయితే ఇదే సమయంలో పార్టీ అధినేత స్థాయిలో డీల్ చేస్తున్నా కూడా ఈ అంశానికి సంబంధించి ఇరు వర్గాలతో ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ తీసుకొని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ రెండు వర్గాల మధ్య విభేదాలను మాత్రం ఆయన తొలగించలేని పరిస్థితి. దాదాపు 13 జిల్లాల్లో 7-8 జిల్లాల్లో ఈ తరహా వాతావరణం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రాయలసీమ జిల్లాల కంటే కూడా కోస్తా జిల్లాల్లో కూడా ఇటువంటి ఘటనలు తరచూ చూస్తుండడం, వివాదాస్పదమైనటువంటి ఘటనలతో మీడియాకి ఎక్కడం ఆ పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. ఉదయం జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి ఈ అంశాలన్నింటినీ ఆయన ప్రస్తావించారు. ఎందుకు పార్టీ నేతలు కట్టు తప్పుతున్నారు, పదే చెప్పినప్పటికీ కూడా వారి తీరులో మార్పు రావడం లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరమైనటువంటి వివాదాలతో పాటు రాజకీయ పరంగా ఉన్నటువంటి విభేదాలు కూడా తోడవడంతో ఈ రకమైనటువంటి ఘటనలు తీవ్రం అవడానికి కారణం అనేది ఒక మాటగా మనకి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. అయితే ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కఠిన నిర్ణయాలంటే ఆయన తీసుకునే స్టాండ్ ఏ రకంగా ఉంటుందనేది మాత్రం కొంత చర్చగా ఉంది. పదే పార్టీ అధ్యక్షుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నేతల తీరులో మార్పు రాకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతానికి చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ల ముందు పార్టీకి ఇప్పుడు పార్టీకి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి స్థాయిలో హెచ్చరికలు వెళ్లిన తర్వాత కూడా నేతల తీరులో మార్పు రాకపోవడం మాత్రం కొంత భిన్నమైనటువంటి వైఖరి, నేతలు కొంత ఖాతరు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది పార్టీకి ప్రమాదకరమైన సంకేతాలు పార్టీ నేతలు అభిప్రాయపడతా ఉన్నారు. అంటే హెచ్చరించిన తర్వాత కూడా వీళ్ళు ఎక్కడా కూడా తగ్గకుండా మళ్ళీ ఇలాంటి వాటికే పాల్పడుతూ ఉండడం చూస్తే ఈ రోజు ఎస్పెషల్లీ జరిగిన ఈ సమావేశం, ఘర్షణ, ఇదంతా చంద్రబాబు ఎలా చూస్తారంటారు? ఇక ముందు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? మనం చూసినట్లయితే బీజేపీతో పొత్తు విషయం, బీజేపీతో రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో ఒక లైన్ లో వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించిన తర్వాత కూడా నేతలు భిన్నమైనటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేతలు దానికి భిన్నంగా కామెంట్లు చేస్తున్న పరిస్థితి గత కొద్ది కాలంగా చూస్తున్నాం. పార్టీ పదే చెబుతున్నటువంటి క్రమశిక్షణ ఏదైతే ఉందో అది పూర్తిగా లోపించిందనే అభిప్రాయం అన్ని చోట్ల వ్యక్తం అవుతోంది. అధినేత కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. అయితే ఏ తరహా యాక్షన్ తో ముందుకు వెళ్ళాలి, వీటిని సరిదిద్దాలంటే ఏ స్థాయి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి, ప్రతిపక్షాల నుంచి, ఇతర పక్షాల నుంచి నేతలను పెద్ద సంఖ్యలో పార్టీలోకి తీసుకున్న కారణంగా ఇటువంటి ఘటనలు తలెత్తుతాయి ముందుగానే భావించినప్పటికీ కూడా శృతి మించుతున్నటువంటి వైఖరి మాత్రం పార్టీ అధిష్టానాన్ని సైతం ఆలోచనలో పడేస్తున్న పరిస్థితి. ఏదైతే వైసీపీ నుంచి వచ్చినటువంటి నేతల వల్ల పార్టీ మరింత బలపడుతుందని భావించారో దానికి భిన్నంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతల పార్టీలో అంతర్గత గొడవలు ఎక్కువ, పార్టీ పరువు రోడ్డును పడేటువంటి పరిస్థితి రావడం, రోజు రోజుకి ఘటనల తీవ్రత పెరుగుతుండడం మాత్రం పార్టీ అధిష్టానాన్ని కొంత ఆలోచనలో పడేస్తా ఉంది. రోజా, అంటే అక్కడ మంత్రులు ఉన్నారు, వాళ్ళు వారిస్తున్నారు, అయినప్పటికీ కూడాను వాళ్ళని ఎవ్వరూ ఖాతరు చేయనటువంటి పరిస్థితి. మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు కానీ, ఆ కార్యక్రమాలకు ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి మంత్రులు కానీ, జిల్లా మంత్రులు కానీ ఈ విషయంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలనేది అధిష్టానం యొక్క ఆలోచన. అయితే ఏకంగా
జాతీయ అధ్యక్షుడైనటువంటి పార్టీ అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రితో సమన్వయ కమిటీ భేటీల తర్వాత ఆయన హెచ్చరించిన తర్వాత కూడా ఇటువంటి ఘటనలు జరుగుతుండడం చూస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎందుకు ఈ స్థాయిలో నేతలు తెగబడి గొడవలు పడే పరిస్థితి వస్తుంది అనేది మాత్రం కొంత ఆలోచించాల్సినటువంటి అంశంగా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి వల్ల చిన్న చిన్న ఇబ్బందులే కాకుండా హత్యా రాజకీయాల వరకు అక్కడ ఉన్నటువంటి ఘటనలు దారితీయడం కొంత ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఇటువంటి ఘటన వలన ఇప్పుడు మళ్ళీ వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది. అయితే దీన్ని కేవలం ఒక ప్రకాశం జిల్లాలోని ఒక ఇష్యూగానే చూడడం, ఇదే పరిస్థితి ఇతర జిల్లాలకు ఇతర పార్టీలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందనేది పార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి దీనిపై కొంత సమాలోచన చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఒక స్ట్రాంగ్ నిర్ణయం ఆయన తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే సీనియర్ అయిన కారణం ఆయన బలం నిరూపించుకోవడానికే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు. కారణం గొట్టిపాటి వర్గాలకు గొడవ ఈనాటిది కాదు. అయితే పార్టీలో గొట్టిపాటి వచ్చిన తర్వాత పలు సమీక్షల్లో ముఖ్యమంత్రి వారినిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కారణంకి నచ్చ చెబుతూ ఆయనకి నామినేటెడ్ పదవి ఇస్తానన్నప్పటికీ కూడా అది ఇవ్వకుండా తర్వాత కొద్ది కాలం తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎంపిక చేశారు. తద్వారా ఇద్దరికి సమప్రాధానం ఉంటుంది. ఎవరైతే ప్రతిపక్షాల నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చి అది తెలుగుదేశం పార్టీలో చేరుతారో వారితో పాటు పార్టీలో ఉన్న వారికి ఇద్దరికి కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేశారు. అందులో భాగంగానే పదవుల పంపకంలో కూడా ఆయన న్యాయం చేసేందుకు తరచూ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే దాని యొక్క ఫలితం మాత్రం ఏదైతే జాతీయ అధ్యక్షుడు ఆశించాడో దాని యొక్క ఫలితం మాత్రం కనిపించట్లేదు. ఇందుకు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి విభేదాలే ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అంటే తరచుగా జరుగుతున్నటువంటి ఘర్షణలు, దాడులు ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలకు అవకాశంగా మారే పరిస్థితి ఉంటుందంటారా? పూర్తి స్థాయిలో అధికార పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి నేతల వల్ల పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ బలంగా నమ్మింది. కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా వచ్చినటువంటి నేతలకు కూడా అకామిడేట్ చేయవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉన్న నేతలకు ఇబ్బంది ఉండదు. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఇబ్బంది ఉండదు. అందరికీ కూడా అకామిడేట్ చేసే స్థాయిలో వర్గాలు ఉంటాయి అనేది ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. అయితే అక్కడి వరకు వెళ్లకుండా ఇంకా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్కల వరకు వెళ్లకముందే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నేతల మధ్య విభేదాలు రావడం, అది కూడా తీవ్ర స్థాయిలో అధిష్టానం యొక్క ఆదేశాలను ధిక్కరించి మరీ గొడవలు పడే స్థాయిలో రావడం మాత్రం కొంత తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని తెలియజెప్తుందని మనం చెప్పొచ్చు. దీనిపై పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. పార్టీ ముఖ్య నేతలతో జరిగినటువంటి సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి దీనిపై చర్చిస్తా ఉన్నారు. నేరుగా నేతలతో మాట్లాడిన తర్వాత కూడా మార్పు రాకపోవడం ఏంటనేది అధినేతను ఆలోచనలో పడేసే పరిస్థితిగా మనకు కనిపిస్తాం. దీనిపై ఎలా డీల్ చేయబోతున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. రైట్ రమేష్.